చాడా సురేష్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. మిమ్మల్ని పొలిటీషియన్ అనాలా లేకపోతే సక్సెస్ఫుల్ బిజినెస్ మన్ అనాలా అనేది డౌట్ నాకు. అంటే ఫ్యామిలీ పొలిటికల్ ఫ్యామిలీ ఏమో సార్ ఏదో మా వృత్తి ఉండాలి కదా, వృత్తి అయితే ఏదో పని ఉండాలి కదా. ఆఫ్టర్ అగ్రికల్చర్ మేము బిజినెస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ 45 ఇయర్స్ నుంచి మాది బిజినెస్ కూడా ఉంది. అంటే మీ ఫ్యామిలీ బిజినెస్ అనుకోవచ్చా సార్ ఒక మాటలో చెప్పాలంటే? ఫ్యామిలీ అంటే మా ఫాదర్ చేసి మేము ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ అండి. అంటే మేము 5 brothers 1 sister. ఓకే. దాంట్లో ఏంటంటే నేను ఒక్కనే బిజినెస్లో ఉన్నాను. తర్వాత మళ్ళీ బ్రదర్స్ ఇద్దరు మళ్ళీ బిజినెస్కి వచ్చారు. రైట్. వాళ్ళు అంటే ప్రొఫెసర్గా ఉన్నారు మా సిస్టర్. వాళ్ళ తర్వాత ఒక మా బ్రదర్ ఏమో డాక్టర్గా ఉన్నారు, ఒక ఆయన ఇంజనీర్గా ఉన్నారు, ఇంకొక ఆర్కిటెక్ట్. లాస్ట్ బ్రదర్ నాయబడి ఉంటాడు. ఎలక్షన్ వేడి మొదలైందంటారా? ఎలక్షన్ వేడి చాలా, అంటే దాదాపు ఇప్పుడు 6 months నుంచి ఈ వేడి ఉంది. అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు. అవును సార్. పార్టీలో కూడా మేము యాక్టివ్గానే ఉంటాం. ఎందుకంటే ఈ 19లో మేము ఎప్పుడైతే ఈ బీజేపీలోకి వచ్చామో చాలా డిఫరెంట్గా ఉంటుంది బీజేపీలో. అంటే మేము అఫ్కోర్స్ టీడీపీలో పనిచేసాం. మా ఫాదర్ వాళ్ళు ఏమో కాంగ్రెస్లో ఉండేవాళ్ళు, తర్వాత టీఆర్ఎస్లో కూడా పనిచేసాం. బీజేపీలోకి వచ్చాక కొంచెం డిఫరెంట్గా ఉంది. దీనిలో ఏంటి అంటే ఒక క్రమశిక్షణ, నెక్స్ట్ ఒక అన్ని రకాలుగా యాక్చువల్గా మాకు కూడా కొంచెం పని చేయాలంటే కూడా ఇంట్రెస్ట్ ఎక్కువ అనిపించింది. దాంతో మేము ఫుల్ టైమర్ అంటారు దీంట్లో, ఆ ఫుల్ టైమర్గా పనిచేస్తున్నాం దీంట్లో. నాన్నగారు ఎమ్మెల్యేగా వర్క్ చేశారు. నాన్నగారిని చూసి మీరు రాజకీయాల్లోకి రావడం జరిగిందా అంటే? లేదండి, నాన్నగారు 62 to 67 ఆయన ఎమ్మెల్యే అంతకుముందు ఉన్నారు. అప్పటివరకు మీకు అసలు యాక్చువల్లీ మాకు ఎమ్మెల్యే అని కూడా మాకు తెలియదు, మీకు చాలా చిన్న వాళ్ళం. చాలా పెద్ద ఫ్యామిలీ. తర్వాత ఎడ్యుకేషన్, అప్పుడు తెలంగాణ ఎడ్యుకేషన్ బాగా వచ్చిండే. ఇప్పుడు ఆ రోజుల్లో తెలంగాణలో చాలా పెద్ద అప్పుడు ఇదైతుండే. ఫాదర్కి ఇట్లా ఆ తెలంగాణ ఎడ్యుకేషన్లో కొంచెం ఫ్యామిలీ బట్టి ఆయన దాంట్లో తర్వాత జైలుకి వెళ్ళడం, ఆ విధంగా ఆయన చాలా సాక్రిఫైస్ ఆయనది ఉండే. మా మదర్ మమ్మల్ని అందరినీ ఈ పెంచడం, చిన్నపిల్లలని స్కూల్ కూడా వెళ్ళేవాళ్ళ. నేనైతే స్కూల్ కూడా వెళ్ళలే ఇంకా అప్పుడు. మా పెద్దన్నయ్య వాళ్ళందరూ స్కూల్కి వెళ్ళేవాళ్ళు. ఆ విధంగా అది అయిపోయింది అక్కడికి. తర్వాత ఇక మా ఫాదర్ కూడా అన్నీ ఆలోచించి అయ్యో ఎట్లా అని చెప్పేసి ఆయన అప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసుకున్నాడు. ఆఫ్టర్ తెలంగాణ 69, 70 తర్వాత ఇక ఆయన అంటే ఇంత పెద్ద ఫ్యామిలీని ఆయన చేయాలంటే పోషణ కూడా అగ్రికల్చర్ సరిపోదు. దాంతో ఇక ఆయన ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకోనండి. రైల్వే కాంట్రాక్ట్స్ లైక్ ఆయన స్టార్ట్ చేశాడు. సివిల్ కాంట్రాక్ట్స్ చేసుకొని ఆయన ఆ విధంగా ఫ్యామిలీ పోషించుకుంటూ వచ్చాడు. కానీ రాజకీయాల్లోకి వచ్చాక మీరు నష్టపోయారా లాభపడ్డారా అని అంటే ఏం చెప్తారు సార్? దీనిలో లాభం నష్టం అనేది అంటే టైం, మెయిన్ థింగ్ టైం. అంటే మాకు నష్టం ఏం లేదు దీంట్లో, టైం. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఒక సంతోషం దీంట్లో, ఒక మాకు చెప్పుకోవాలంటే అంటే దాన్ని చేసే వాళ్ళు ఉన్నారు. మిగతాది ఏంటంటే ప్రజల సేవ ముఖ్యం. వాళ్ళు అది చేస్తున్నది అదొకటి మాకు సాటిస్ఫాక్షన్ చాలా ఉంటుంది. నిజంగా బిజినెసే చేయాలి అనుకుంటే అది ఒక రకంగా ఉండేది. దాన్ని అది ఎంత ఉండాలో ఆ బిజినెస్ అంతవరకే మేము పెట్టుకుంటాం. మిగతా టైం అంతా దీనికి మేము ఎక్కువ వరకు ఇస్తుంటాం. బేసిక్గా మీది హన్మకొండ అనుకుంటే కదా సార్, అక్కడి నుంచే మీరు లాస్ట్ టైం? యాక్చువల్ నేను అంటే పుట్టింది కూడా హన్మకొండేనండి, చదువుకున్నది అక్కడే. ఈవెన్ అంత డిగ్రీ కూడా అక్కడ కంప్లీట్ చేసుకున్నాం, అక్కడనే ఉంటుంది. ఇక అక్కడికి వెళ్ళి మాకు కొంచెము ఇప్పుడు మాకు కమాలుద్దీన్ అహ్మద్ అని ఒక అతను ఎంపీ ఉండే, ఆయన కాంగ్రెస్ పార్టీ. ఆయన అంటే మా ఇంట్లోనే, అంటే మేము చాలా ఫ్యామిలీ ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళం. మా ఫాదర్ వాళ్ళు కలిసి ఎమ్మెల్యేస్కి ఉండేది. ఆయన మాకు ఎంపీగా ఉండేవాడు. ఆయనకి అక్కడ ఒక అంటే ఇల్లు అనేది లేకుండా మా ఇంట్లోనే ఉండేవాళ్ళం, అందరం కలిసి ఉండేవాళ్ళం. వాళ్ళు మా ఇంట్లో కలిసి ఉండేవాళ్ళ లెక్కనే ఉండేవాళ్ళు. ఆయన ఫస్ట్ టైం గెలిచాడు, సెకండ్ టైం గెలిచాడు, థర్డ్ టైం గెలిచాడు. ఆయనే అంటే పబ్లిక్ను ఎప్పుడు కానీ మేము రిసీవ్ చేసుకొని వాళ్ళతో మాట్లాడేవాళ్ళం. కమాలుద్దీన్ గారు పబ్లిక్లో ఉండేవాడు కాదు. వచ్చిన వాళ్ళకు మేము సమాధానం చెప్పడం ఇవన్నీ జరుగుతూ ఉంటే ఒకరోజు ఏదో డిస్కషన్ వచ్చింది, ఈ విధంగా మీరు చేస్తే ఎట్లా అని అంటే ఇది ఇంతే రాజకీయం మీకు తెలియదురా అని చెప్పేసి ఆయన ఒక రోజు ఇట్లా అని మమ్మల్ని చెప్తా వచ్చాడు. లేలే తప్పు అని చెప్పేసి ఈ విధంగా అని చెప్పేసి ఆడ ఘర్షణ అయింది. అయితే దాంట్లో ఓకే అనుకుంటా ఆయన ఇక అక్కడికి రావడం మానేశాడు. తర్వాత మళ్ళీ కలుసుకున్నప్పుడు ఏదో డిస్కషన్ వచ్చినప్పుడు మీరు చెప్పామన్నట్టు, మీ కొరకు మేము కష్టపడి మా ఫాదర్ కానీ మా ఫ్యామిలీ కానీ నేను ఇక్కడ ఎంపీ గెలిపించి మంత్రి చేసి అంటే మేము చేసినప్పుడు మా పని దాంట్లో ఉండే మా ఇన్వాల్వ్మెంట్. కాబట్టి ఇప్పుడు కూడా మా ఇన్వాల్వ్మెంట్ ఏంది అని చూపిస్తాం, మిమ్మల్ని ఓడగొడతాం అని చెప్పేసి అన్న ఉద్దేశంతో అప్పుడు ఒక ఎన్టీ రామారావు గారి పార్టీ ఉంది, వాడిని కలిసాం. అప్పుడు టీడీపీలో చేరామన్నట్టు 94. 94లో చేరినప్పుడు మాకు ప్రణయ్ భాస్కర్ గారు అని చెప్పేసి మాకు స్థానిక ఎమ్మెల్యే, ఆయన ద్వారా మేము ఆ పార్టీలో చేరి తర్వాత 96 ఎలక్షన్లో నేను ఫస్ట్ ఎంపీగా పోటీ చేశాను. కమాలుద్దీన్ మీదనే పోటీ చేశాను.
మా మామయ్య అంటాం ఆయన పోటీ చేసి నేను ఓడిపోయాను ఓకే. ఫస్ట్ టైం. నేను చెప్తే విన్నావురా అని చెప్పేసి మళ్ళీ ఆయన ఇంటికి వచ్చి చెప్పాడు నా మీద పోటీ చేసి. నేను చాలా చిన్నోని నీకంటే ఏజ్లో కానీ దీంట్లో కానీ, తప్పకుండా నిన్ను ఓడగొడతాం, అదొకటే నా కక్ష. అది దాంతో ఎట్లన్నా చేసి నేను ఇక్కడ ప్రజలకు లాభమయ్యే విధంగా, మేము ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వాళ్ళకి న్యాయం చేసి ఈ జిల్లాను ఏదో అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో నేను తప్పకుండా పనిచేస్తానని చెప్పేసి మళ్ళీ చెప్పి అనుకోకుండా పార్లమెంట్ డిజాల్వ్ అయింది. 98 ఎలక్షన్స్ వచ్చాయి మళ్ళీ పార్లమెంట్. అప్పుడు ఏమైంది, మళ్ళీ పోటీ చేయడం టీడీపీ చేసినప్పుడు నేను నెగ్గాను. అప్పుడు ఏం చెప్పారు మరి మీ సమాధానం? ఆయన ఇక రాలేదు మా దగ్గరికి. నేనే ఒకసారి వెళ్ళాను, ఆయనకి హెల్త్ బాగాలేదు వెళ్ళినప్పుడు చెప్పినప్పుడు ఆయన చాలా సంతోషపడ్డాడు లేండి ఆయన. మాకదే మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాయి పార్లమెంట్, మళ్ళీ ఆయనతోనే పోటీ. రెండోసారి కూడా అతన్ని నేను ఓడించాను. అప్పుడు 1,00,000 మెజార్టీతో ఆయన ఓడించాను. తర్వాత 2004 వరకు కంటిన్యూగా ఉన్నాను నేను. అప్పుడు వాజ్పేయి గారి గవర్నమెంట్ అప్పుడే కదండి? 2 సార్లు ఎన్డీఏ గవర్నమెంట్ అండి. వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్గా ఉండే. 98లో మాత్రం మేము స్వయం గెలిచిన తర్వాత ఎన్డీఏలో చేరాము. 99లో కలిసి పోటీ చేశాం. 2000లో కలిసి పోటీ చేశాం బీజేపీతో. ఆ విధంగా మాకు బీజేపీతో బాగా దగ్గర ఉండేది. ఆ తర్వాత కూడా మాకేంటంటే మాకు రిలేషన్లో మాకు జంగారెడ్డి గారు కూడా మాకు మామయ్య అవుతాడు. ఆయనతో కూడా ఉండి మాకంటే బీజేపీతో కూడా మాకు కొంచెం ఇది ఉంటుంది. కాలేజీలో కూడా మేము ఉన్నప్పుడు ఏబీవీపీ ఆ విధంగా అప్పుడు ఉండేది అన్నట్టు మాకు. ఆర్ఎస్సీ అనే రాడికల్ స్టూడెంట్స్ నేను వాళ్ళది మాది ఒకటి ఉండేది బ్యాచ్ లెక్క, అదొక లోకం. ఆ విధంగా ఏబీవీపీలో కూడా మేము పనిచేసినాం. అప్పుడు మేము ఆ సైడ్ లేకుంటే ఏబీవీపీలో ఉంటుంది. ఆ విధంగా బీజేపీతో ఎప్పుడు కూడా మాకు మంచిగా ఉండేది. తర్వాత మేము ఎప్పుడైతే ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నప్పుడు వాజ్పేయి గారితో కూడా మమ్మల్ని చూసి ఆయన చాలా ఆనందపడేది. అంటే అప్పుడు నా ఏజ్ చాలా చిన్నది. అప్పుడు ఉన్న వాళ్ళలో నేనే చిన్నోని నాకు అనిపించేది. అక్కడ ఏది పార్లమెంట్లో తిరుగుతుంటే, ఎంపీగా తిరుగుతుంటే కూడా ఎప్పుడు వెళ్ళినా కానీ ఆయనతో ఏడ కలిసిన నమస్కారం అండి దానికి చేయగానే ఇమ్మీడియట్గా ఆయన బుధం మీద చేయేసి తట్టేసి కైసార్ బిట్టే అది అని చెప్పుకుంటే మాట్లాడేవాడు ఆయన. అది ఆ విధంగా నాకు కొంచెం బీజేపీ అంటే కొంచెం చాలా గౌరవం ముందు నుంచి కూడా. తర్వాత ఏమైంది, మాది రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. హనుమకొండ కానీ వరంగల్ కానీ 2 రిజర్వ్డ్ అయినాయి. అంటే మా బిజినెస్ అంతా కూడా అప్పుడు ఇక్కడ చెర్లపల్లిలో ఉండేది. మాకు ఒక రైల్వే కాంట్రాక్ట్ చేస్తూ కూడా మేము ఒక లాక్స్మెన్ సిస్టమ్స్ అని చెప్పేసి ఒక బిజినెస్ రైల్వే సంబంధించిన ఒకటి అది చేస్తూ ఉంటే సైనిక్పూర్లో కూడా ఒక ఇల్లు కట్టుకొని ఉన్నాం. అది ఇక్కడ ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో వస్తుందండి. అండ్ ఇంకా ఈసీఎల్ క్రాస్ రోడ్స్ మాకు కాంప్లెక్స్ కూడా ఉన్నాయి ఆడ. ఆ విధంగా ఇక్కడే ఉంటున్నాం అన్నట్టు ఫ్యామిలీస్తో అందరం కూడా. మేము ఎంత ఉమ్మడి ఫ్యామిలీ అందరం కూడా కలిసి ఉంటామన్నట్టు. ఆ విధంగా నడుస్తూ వచ్చింది. తర్వాత ఈ ఎలక్షన్స్ వచ్చినప్పుడు తెలంగాణ ఎడ్యుకేషన్ వచ్చినప్పుడు కేసీఆర్ గారును తర్వాత పద్మారావు గారు అని చెప్పేసి ఇంకా కొంచెం మంది నాయకులు అప్పుడు ఈ సారంగపాణి గారు కూడా ఉండే, వీళ్ళందరూ వచ్చి రిక్వెస్ట్ చేశారు. ఊరికే కాదు, ఉద్యమంలో మనం అందరం పనిచేస్తే మీలాంటి వాళ్ళు ఉంటే నువ్వు 2 సార్లు ఎంపీ, నువ్వు ఈ విధంగా ఊరికే ఉండకూడదు, మనం ఏదో చేసి తెలంగాణ సాధిద్దామని చెప్పేసి వాళ్ళు బాగా నన్ను ప్రోత్సహించడం. నేను ఆయనకు సహకరించాను. ఎందుకంటే మా పక్క కాన్స్టిట్యున్సీ కేసీఆర్ గారు ఉండేది సిద్దిపేట అని, మాతో చర్యల వరకు నా పార్లమెంట్ ఉండేది. ఆ విధంగా ఆయన పరిచయంతో మేము పార్టీలో రావడం జరిగింది. వచ్చినాక అతను పార్టీలో చేరడానికి వరంగల్లో పెద్ద సభ పెట్టమన్నాడు. సభ పెడితే అనుకోకుండా మేము మామూలుగా ఎంతో ఉంటుందంటే 5 లక్షల మంది జనం వచ్చారు. అప్పుడు ప్రొఫెసర్ జయశంకర్ గారు వీళ్ళందరూ కూడా ఉండే. వారు ఉన్నప్పుడు కూడా ఈయన కేసీఆర్ అక్కడ అంటే మేము దాన్ని డబ్బులు ఖర్చు పెట్టింది కాదు, కేసీఆర్ అంటే తెలంగాణ ఉద్యమం కాబట్టి ఆ విధంగా అన్ని దగ్గరికి వెళ్ళి చాలా మంది అనుకోని రీతిలో వచ్చేసి ఆయన చాలా ఆనందపడ్డాడు. ఇది కేసీఆర్ అప్పుడు చూశారు, ఎవరికి నా పేరేనేది కదా, ఆ రోజు సభ పెట్టింది ఏర్పాటు చేసినంత ఏర్పాట్లు మేము చేసాం. చేసి అక్కడ అనౌన్స్ చేశాడు అన్నట్టు. అప్పుడు మాకు అక్కడ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ అన్నప్పుడు ఆయనే మీరు ఎట్లాగా ఆడ ఉంటున్నావు నువ్వు ఆడ, అంటే మీ సామాజిక వర్గం కానీ వాళ్ళు కూడా ఆడ ఎక్కువ ఉంటారు, నువ్వు ఆడ ఇది ఎందుకు నువ్వు ప్రయత్నం చేయవు, నువ్వు అక్కడ ఉండి అక్కడనే ఈ ఉద్యమంలో పాల్గొనాలని చెప్పేసి మల్కాజ్గిరి పార్లమెంట్ అప్పుడు ఈస్ట్ రంగారెడ్డి జిల్లాని డివైడ్ చేశాడు ఆయనే, వెస్ట్ ఈస్ట్ అని. వెస్ట్ ఏమో చేవల్ల వస్తుంది, ఇదేమో మల్కాజ్గిరి. అప్పుడు నా పేరు అక్కడనే అనౌన్స్ చేశాడు ఆయన. నువ్వు ఈయన ఎంపీగా రేపు పార్లమెంట్ వచ్చినప్పుడు నువ్వు పోటీ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ విధంగా నేను వచ్చి ఇక్కడ పనిచేయడం, పార్టీలో అప్పుడు పార్టీ జనరల్ సెక్రటరీగా నాకు ఇచ్చారు. అప్పుడు కేసీఆర్ ఎంబడి ఉండేది అంత ఉద్యమంలో చాలా 4 years పనిచేసాం. చేసినప్పుడు కూడా ప్రతి కాడికి మేము పాదయాత్రలు పెట్టుకున్నాం. ఏది పార్లమెంట్ మొత్తం కూడా పాదయాత్రలు పెట్టుకొని
మేము పోతుంటే 10 మంది 5 మందే కనబడేవాళ్ళం ఒక జెండా పట్టుకొని తిరుగుతుంటే. మమ్మల్ని కొట్టేవాళ్ళు, తిట్టేవాళ్ళు. నీతో ఏమవుతుంది, మీకేమవుతుంది అని చెప్పేసి అనేవాళ్ళు. ఆ విధంగా ఏదున్నా ధైర్యంగా ముందుకెళ్ళాం. అది ఏదో ఉద్యమాలు అయిపోయినాయి, వచ్చేసినాయి, తెలంగాణ వచ్చేసింది. తెలంగాణ వచ్చేసినాక కొంచెం కేసీఆర్కి నాకు కొంచెం ఘర్షణ అయింది. ఘర్షణ అంటే ఇక అప్పుడు అంతా ఏది కానీ డబ్బులమ్మా, ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉండేది బాగా. అందరం కూడా ఎవరికి వాళ్ళు ఖర్చు పెట్టుకుని పనిచేసేవాళ్ళు. ఉద్యమం కొరకు ఎవరు కూడా అది లెక్క చేసేవాళ్ళం కాదు. తెలంగాణ వచ్చింది, తర్వాత మీటింగ్లకు దాని ఇది అంటే డబ్బులు అంటే నేను అనేది నాకు పార్లమెంట్ ఇక్కడ మీరే చెప్పారు. వరంగల్ నేను హన్మకొండ ఇదివరకు ప్రాతినిధ్యం వచ్చిన నియోజకవర్గం, అక్కడ ఏమైనా కావాలంటే మనం చేసుకోవచ్చు, నువ్వు వేరే కాడంటే కొంచెం ఈ విధంగా చిన్న ఘర్షణ, పెద్ద ఘర్షణ కూడా. దాంతో ఈగోతో ఇద్దరు నేను దూరం అయ్యాం. నేను పోటీ చేయలేదు ఆయన చేయమంటే. నేను వచ్చేసినాక లాస్ట్ వరకు కూడా మళ్ళీ 2 months అడిగాడు, నేను చేయనని అట్లే ఉన్నాను. అప్పుడు టీఆర్ఎస్ అప్పుడు హనుమంతరావు అని చెప్పేసి అతను పోటీ చేసి అది ఓడిపోయారు కాన్స్టిట్యూన్సీ. తర్వాత మళ్ళీ మొదలైంది, మళ్ళీ బిజినెస్ ఇదో రాజకీయం మామూలుగా వెళ్ళాను. పబ్లిక్లో ఉండేవాళ్ళం కదా, ఏదో ఒకటి చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఇక తర్వాత మళ్ళీ 18లో కూడా వచ్చినప్పుడు 18లో కూడా నేను పోటీ చేయలేదు. ఏది అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి అప్పుడు. తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి. అంటే మాకు స్నేహితం ఉండేది ఇది బీజేపీతో, కిషన్ రెడ్డి గారితో, వీళ్ళందరితో ఉన్నప్పుడు మీరు ఈసారి కొంచెం యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి అని చెప్తే ఇక సరే అని అందరం కూడా అనుకున్నాం. మా ఫ్రెండ్స్ అందరం, మా పార్టీ కార్యకర్తలు అందరూ ఉన్న వాళ్ళని అడిగితే అన్నారు ఇప్పుడు మన రైట్ టైం, ఎందుకంటే మోడీ గారు 5 years చేసింది చాలా గొప్ప పనులు చేశారు. ఆయన మన భారతదేశానికి చాలా మంచి పేరు, మనం కూడా పార్టీలో ఉంటే చాలా బాగుంటుంది అని చెప్పేసి మేము అందరం డిస్కస్ చేసుకొని మళ్ళీ వాళ్ళు అడిగినట్టు పార్టీలో జాయినింగ్ ప్రోగ్రామ్ పెట్టుకొని జాయినింగ్ అయ్యాము. నడ్డా గారి అధ్యక్షతన ఆ రోజు జాయిన్ అయ్యి అనుకోకుండా ఆ రోజు మేము పని చేసిన దానికి కిషన్ రెడ్డి గారికి ఇట్లా ఆడ గెలిచాడు. తర్వాత 4 పార్లమెంట్లు గెలిచినప్పుడు వాళ్ళు చెప్పారు మాకు, ఈడ కూడా మాకు నాయకులు లేరు, అభ్యర్థులు లేరు, మీరు మల్కాజ్గిరి నుంచి మీరే పోటీ చేయాలంటే ఇప్పుడు కాదు నెక్స్ట్ టైం చేస్తాను, ఎందుకంటే నేను పబ్లిక్లో మనం కూడా చెప్పుకోవడానికి టైం లేదు మీరు చెప్పింది అని చెప్పి ఆ రోజు నేను పోటీ చేయలే 2019లో. అప్పటి నుంచి ఈ 5 years నేను ఎంబడి ఉండి పార్లమెంట్లో మొత్తం కూడా పాదయాత్రలు పెట్టుకోవడం, ఇవన్నీ చేసుకోవడం, కమ్యూనిటీ వాళ్ళందరినీ కూడా విత్ ఫ్రెండ్స్ అలా కలవడం, అన్నీ కూడా ముందు నుంచి కొన్ని కార్యక్రమాలు కూడా చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా ఏంటంటే తర్వాత మన బండి సంజయ్ గారు మాకు అధ్యక్షునిగా అయ్యాడు. ఆయన అయినాక పాదయాత్రలు నేను చెప్పేసి ఒకటి మేము పెట్టాలని చెప్పేసి ఆయనకు సూచనలు చేసినప్పుడు అందరూ కూడా దానికి యాక్సెప్ట్ అయ్యారు. 5 పాదయాత్రలు చేశాం, 5 times మొత్తం చేసినప్పుడు నేను ఒకటి రిక్వెస్ట్ చేసి, మా పార్లమెంట్లో మీరు పెట్టాలన్నా అదంతా నేను చూసుకుంటా, నాకు ఎందుకంటే ఇక్కడ ఉంటే మేము కూడా పనిచేస్తున్నది జనాల్లో ఇదంతా కూడా తెలుస్తుంది, ఇది కూడా చెయ్యొచ్చు అని చెప్పేసి పాదయాత్ర కూడా మేము చేయించాము. అది బాగా సక్సెస్ఫుల్గా చేశాం 15 days. తర్వాత నేను పార్టీలో కూడా వచ్చిన కాడి నుంచి కూడా 5 అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి, బై ఎలక్షన్స్ 5 వచ్చాయి. ఆ 5 కూడా నేను ఫుల్ టైం పనిచేశాను. అక్కడ నైట్ హాల్ట్ అక్కడనే పెట్టుకొని చేసాం. దాంట్లో దుబ్బాక అండ్ హుజరాబాద్ గెలవగలిగినాం. మిగతా మునుగోడు కూడా చాలా మటుకు దగ్గరకు వచ్చి ఓడిపోయాం. నాగార్జున సార్ కూడా కొంచెం ఇబ్బందిగా ఉండే, హుజూర్ నగర్ ఇబ్బందిగానే ఉండే మాకు. ఆ 2 కూడా గెలవలేకపోయాం మేము. ఆ విధంగా దీనిలో చేసిన తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు వచ్చినప్పుడు కూడా నేను కుతుబుల్లాపూర్ అని చెప్పేసి దాంట్లో ఇన్ఛార్జ్గా ఉండి డివిజన్స్ కూడా బాగా ఇది చేశాం. ఒక డివిజన్ గెలవగలిగినాం, మిగతా దగ్గర 2nd పొజిషన్లో వచ్చాం. ఈ విధంగా పార్టీలో చాలా కార్యక్రమాలు చేశాం. ఇప్పుడు మల్కాజ్గిరి నుంచి మీకే ఇస్తారు, మీరే నిలబడబోతున్నారు అనేది అనుకుంటున్నారు బయట, మీ ఉద్దేశం ఏంటి సార్ దీని మీద? పార్టీలో ఒకటి మాకు సంతోషం ఏమనిపిస్తుంది అంటే ఎప్పుడు కూడా పార్టీ ఎటువంటి వాళ్ళు పని చేసే వాళ్ళని బాగా లైక్ చేస్తారు. దీంట్లో తెలియకుండానే వీటికన్నిటికి కూడా ఉంటుంది, అది మాకు బాగా నమ్మకం ఉంది. మేము ఆ విధంగా పనిచేశాను. ముందు నుంచి కూడా నాకు ఆ ఎక్స్పోజర్ ఇచ్చారు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అయినప్పుడు కూడా నాకు ఇక్కడ తిరుగుమని కూడా చెప్పారు, అన్ని అసెంబ్లీలో మీరు బాధ్యతగా పనిచేయాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు ఎవరైతే చెప్పారో ఆ క్యాండిడేట్స్ దగ్గర కూడా పోయాం. అఫ్కోర్స్ ఇక మనం ప్రజలు నిర్ణయిస్తారు కదా ఓటింగ్, అది మనకి పని అయితే చేశాం అందరికి సహకరించి. వాళ్ళందరూ కూడా నన్ను బాగా లైక్ చేస్తారు. ఇప్పుడు ఉన్న మా 4 జిల్లా అధ్యక్షులు కానీ వాళ్ళు కానీ అందరు కూడా, నేను అందరితో చాలా ఫ్రెండ్లీగా మూవ్ అయితే అందరితో బాగుంటాను కాబట్టి వాళ్ళు కూడా బాగా లైక్ చేస్తారు నన్ను. వాజ్పేయి గారు చాలా మంచి లీడర్ అని చెప్పి, చాలా గొప్ప వ్యక్తి అని చెప్తుంటారు.
సో మీరు కొంచెం క్లోజ్గా అసోసియేట్ ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను. సో ఆయన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సార్ వాజ్పేయి గారి గురించి? ఆయన అంటే మేము 77లో ఫస్ట్ నేను ఆయన చూశానమ్మా. మాకు అప్పుడు అంటే అప్పుడు తెలియదు సరిగ్గా ఎలక్షన్స్ అంటే. అప్పుడు ఏంటి మన ఎమర్జెన్సీ తర్వాత వాళ్ళు ఇందిరా కాంగ్రెస్ అని చెప్పేసి ఆమె పార్టీ పెట్టడం జరిగింది. పెట్టినప్పుడు ఆయనే అప్పుడు అఫ్కోర్స్ అప్పుడు ఆయన పార్టీ ప్రెసిడెంట్ అది తెలియదు మాకు, కానీ ఆ ఎలక్షన్స్లో ఆయన ప్రచారానికి జరిగేది. ఆయన వచ్చేసి చాలా జనం అప్పుడంతా ఇట్లాంటివన్నీ ఏమి ఉండేది కాదు. మేము దూరం నుంచి చూస్తుంటే ఆయన అందరితో చెప్పాడు అన్నట్టు. ఆ రోజు ఏంటంటే ఇప్పటికి గుర్తుంటుంది మాకు, హాత్కు హాత్ దేదో బీజేపీకి ఓటు దేవో అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ అక్కడ కూడా అప్పుడు గెలవలేకపోయాం. అప్పుడు హాత్కు హాత్ దేవ్ బీజేపీకి ఓటు దేవ్ అంటే అట్లా ఆయన వాయిస్ ఆ విధంగా చాలా బాగా అనిపించేది, బాగా లైక్ చేసేవాళ్ళం. పార్లమెంట్లో కూడా మేము కలిసినప్పుడల్లా కూడా చాలా మంచిగా అంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేవాడు ఏది కానీ, ఆ విధంగా అనిపించేది. కానీ ఇప్పుడు అంటే మీ ఉద్దేశ ప్రకారం రామ జన్మభూమిలో రాముని విగ్రహ ప్రతిష్ఠ ఏదైతే జరిగిందో దాన్ని మీరు ఎలా చూస్తున్నారు యాక్చువల్లీ? అంటే కొంతమంది బీజేపీ మతతత్వ పార్టీ, కులతత్వ పార్టీ అని అనే వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు? ముఖ్యంగా బీజేపీ ఇప్పుడు మనకు అనిపిస్తుంది నరేంద్ర మోడీ గారు వచ్చిన దగ్గరికి వెళ్ళి ఆ విధంగా ఎక్కడ కూడా డిస్కషన్ కూడా వస్తలేదు. ఎందుకంటే ఆయన వచ్చిన కాడి నుంచి ఒక 370 ఆర్టికల్ కానీ ఇంకా అదేవిధంగా త్రిబుల్ తల్లాక్ అని చెప్పేసి ఈ విధంగా తీసుకొచ్చి అన్నీ కూడా అందరినీ ఈక్వల్గా అందరం ఉండాలి అనే దాని మీదనే ముందు నుంచి పనిచేశాడు. ఆ విధంగా ఆ బిల్స్ కూడా తీసుకొచ్చిన తర్వాత యూపీ ఎన్నికలు అయినాయి. యూపీ ఎన్నికలు అయినప్పుడు చాలామంది అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు. ముస్లిమ్సే ఎక్కువ ఆ రోజు మైనార్టీసే బీజేపీ పార్టీకి సహకరించారు. అంటే ముస్లిం మైనార్టీ లేడీస్ అది వాళ్ళకు అది తెలియకుండా జరిగిపోయింది. అది అంటే ఆ విధంగా అందరితో మేము కలుపుకొని ఎక్కడ మద్దతు అనేది ఎక్కడ కూడా మేము ఈ రోజు వరకు యూజ్ చేయలేదు. ఇంత తిరుగుతున్నాం మేము ఇక్కడ, ఏ రోజు కూడా ఎవరితో మాకు చిన్న ఇన్సిడెంట్ లేకుండా చేయగలుగుతున్నాం అని. ఇక్కడే కాదు ఆల్ ఓవర్ ఇండియాలో చూసినా కానీ ఇదివరకు జరిగేది. కానీ తెలంగాణ కూడా అందరం కూడా బాగా కలిసి ఈ రోజు కూడా కలిసే పని చేసుకుంటూ ఉంటాం. ఏముంటే మాట్లాడుకుంటాం, కానీ తెల్లారు లేస్తే అందరం ఈక్వల్గా ఉంటాం. అట్లాంటి ఎక్కడ కనపడలేదు మాకు మద్దతు అనేది. అంటే తెలంగాణలో బీజేపీ బలపడుతోందా లేదంటే బలహీనపడుతోందా అని అంటే ఏం చెప్తారు సార్? చాలా బలపడుతుందండి. ఎందుకంటే మోడీ గారు వచ్చిన కాడి నుంచి దీనికి ఒక సిస్టమ్స్ తయారు చేశాడు. దీనికి అన్ని రకాలుగా మాకు నేషనల్ పార్టీ నుంచి ఇక్కడ జనరల్ సెక్రటరీ మాకు ఇన్ఛార్జ్లు వేస్తారు. వాళ్ళన్ని ప్రోగ్రామ్స్ ఇవ్వడం కానీ, మాకు బూత్ స్థాయి నుంచి కార్యకర్తల దగ్గరికి వెళ్ళేది, తర్వాత శక్తి కేంద్రాలు అని చెప్పేసి ఆ విధంగా అన్ని ఒక సిస్టమ్ తయారు చేసే దీనిలో బాగుంటుందండి. ఆ విధంగా పార్టీ చాలా పటిష్టం చేసేది. గతంలో ఇంత ఉండేది కాదు. ఈ మోదీ గారు వచ్చిన కాడి నుంచి సెంట్రల్ పార్టీ నుంచి మంచి ఎంకరేజ్మెంట్ ఉంది. వాళ్ళు కూడా ఎవ్రీ మంత్లీ 2-3 టైమ్స్ మాతో మీటింగ్స్ తీసుకుంటారు. అంటే సీనియర్ నాయకులు కానీ పార్టీ అన్నీ కూడా తీసుకొని పార్టీ పజిషన్ చేయడానికి చాలా ఇది చేస్తుంటారండి. అందుకని నేను అంటున్నా బీజేపీ బలపడింది. ఎంతున్నా చాలా డిఫరెన్స్ వచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ నడుస్తుంది తెలంగాణలో. కాంగ్రెస్ ఇంతకు ముందు కన్నా కూడా ఇప్పుడు చాలా బలపడింది అనేది అందరి వాదన. ఇప్పుడున్న తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్లో మరి బీజేపీ ఏ విధంగా మల్కాజ్గిరిలో విన్ అవుతుందని మీ ఉద్దేశం అని అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఇదివరకు చాలాసార్లు నమ్మి చాలాసార్లు ఓట్లు వేశారు, చాలాసార్లు గెలిపించారు, చాలాసార్లు గవర్నమెంట్ వచ్చింది. వాళ్ళు చేసిన పనులు కానీ ఏది చూసినా ఇప్పుడు నేను అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్లో 9 సంవత్సరాలు మేము ఉంటుంది. చంద్రబాబు గారి ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు మేము ఉన్నప్పుడు ఏ విధంగా పబ్లిక్ అవసరాలు ఏమున్నాయి, గ్రామంలో అవసరాలు ఏమున్నాయి, ఏం డెవలప్ చేస్తే పబ్లిక్ మనకి ఇది చేస్తారు అనే దానిలో మేము ఎప్పుడు చేసేవాళ్ళం. కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్ళున్నా అట్లాంటి పనులు చేయలేదు. ఈరోజు మేము గొప్పతనం చెప్పుకుంటామండి. చంద్రబాబు గారిలో మేము ఊళ్ళో ప్రతి రోడ్డు మేము వేసాం, ప్రతి ఓవర్ ట్యాంక్ మేము అప్పుడే మంచిలు తాగించాం, స్కూల్ రూమ్స్ అన్నీ మేము చేయించాం. ఇవన్నీ అంటే ఒక సిస్టమ్ అనేది బాగా చేసుకుంటూ వచ్చాం. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా వచ్చింది అంటే ఆ నాయకులు ఎప్పుడు అంటే ఇక కరప్షన్ అనేది దాంట్లో ఫస్ట్ స్టార్ట్ అవుతుంది అనేది చెప్తుంటారు. అది అయిపోయాక వాళ్ళు లేస్తారు అన్నట్టు, అప్పటి వరకు లేవరు వాళ్ళు. ఇది కాంగ్రెస్ వాళ్ళది ఉన్నది. అందుకని కాంగ్రెస్ ఇప్పుడు వచ్చినా కానీ మా దృష్టిలో ఇప్పుడు వాళ్ళన్నీ మాటలు చెప్పి వచ్చారు. ఇప్పుడు ఏదో 6 పథకాలు అని చెప్పేసి అన్నారు, దాంట్లో ఇప్పుడు 2 రిలీజ్ చేశారు ఏదో, కానీ మిగతా అసలు ఉన్నాయి. అసలు వాళ్ళు మేము 6 3 చేశాము 2 చేశామని చెప్పి గొప్పలు చెప్తున్నారు, కానీ అవి ఇంపాసిబుల్ అండి అది వాళ్ళు చేయడం. అది ఊరికే ఇప్పుడు ఎలక్షన్స్ గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ అదేం చేయలేరు. అట్టల్లి నాకైతే తెలిసి వాళ్ళు అట్టల్లి ఫ్లాప్ అయిపోతారనేది నేను తెలియదు. అంటే ప్రజలకు అర్థం కావట్లేదు అంటారా ఈ 6 ఏవైతే వీళ్ళు ఉచితాలు ఇస్తాను అంటే ప్రజలు నమ్మించారండి. ఎట్లా నమ్మించారంటే ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అంటారు. బీఆర్ఎస్ బీజేపీ ఎట్లా ఒకటి అవుతుంది? ఈరోజు బీఆర్ఎస్ అంటుంది, కాంగ్రెస్ బీజేపీ ఒకటి అంటుంది.
ఏది నిన్న మొన్న ఏదో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఏదో మాట్లాడితే బీజేపీ కాంగ్రెస్ ఒకటే అంటే బీజేపీ కాంగ్రెస్ ఇట్లా ఈ విధంగా ఏదున్నా బీజేపీని యూజ్ చేసుకుంటున్నారు వీళ్ళు. బీజేపీ అనే పదాన్ని వాళ్ళు యూజ్ చేసుకొని పబ్లిక్ని డైవర్ట్ చేసే పద్ధతిగా వాళ్ళు మాట్లాడుతున్నారు. అది తప్పండి. అది అనేది బీజేపీ ఎప్పుడు ఒకటే, మోడీ గారు ఒకటే, వారు వెంబడి మేమందరం ఉన్నాం, ప్రజలందరం ఉన్నాం. పార్టీకి ఆయననే మూల, ఈరోజు మేము చెప్పుకోదలుచుకుంటే ఆయనే మూల పురుషుడు అనేది కూడా చెప్పగలుగుతాం. ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న రోజులు మరి బంగారు తెలంగాణ ఇచ్చేస్తానన్నారు కదా, మీ ఉద్దేశ ప్రకారం కొంతకాలం మీరు కూడా ఆయనతో కలిసి పనిచేశారు కాబట్టి అడుగుతున్నాను, నిజంగానే మరి బంగారు తెలంగాణ వచ్చిందని మీరు అనుకుంటున్నారా? ఆయనతో కలిసి పనిచేసామంటే 4 years చేశామండి. 4 years చేసినప్పుడు మాకైతే ఆయనతో చేసినప్పుడు ఆయన ఆ రోజు మన కేసీఆర్ వేరండి, ఈ రోజు కేసీఆర్ వేరు. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ వేరు. తెలంగాణ రాకముందు కేసీఆర్ చాలా బాగుండేవాడు, అందరితో బాగుండేవాడు. తెలంగాణ వచ్చిన తర్వాత మేమందరం బయటకు వచ్చాం. తెలంగాణ వచ్చాక ఆయనతో మేము పనిచేయలేదు ఎక్కడ. తెలంగాణ వచ్చే వరకు ఆయన మనిషి మొత్తం చేంజ్ అయిపోయాడు మనిషి. ఎట్లా మేమే ముఖ్యమంత్రి అవుతాను, నేనే ఇది అవుతానని చెప్పేసి ఆయన దాదాపు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి బంగారు తెలంగాణ అని చెప్పేసి మనం అనుకుంటున్నాం ఇవాళ ఎంత బంగారు తెలంగాణ కాదు, ఇది పెద్ద కరప్షన్ తెలంగాణ అయిపోయింది మొత్తం. ఆయన అప్పుడు చేసిందంతా అదే, దాంట్లో రెండోది ఏం లేదు. ఓన్లీ ఆయన డబ్బు సంపాదించడం తప్పించి డెవలప్మెంట్ అనేది లేదు, ఏది లేదు. అన్ని చేసిన దాన్ని ఆయనే చెప్పుకున్నాడు, అంత తప్పించి ఏం లేదు. కేంద్ర పథకాలు దాదాపు 28 పథకాలు ఇస్తే ఒక్క పథకం కూడా ఆయన గవర్నమెంట్ సరిగ్గా సీరియస్గా తీసుకొని మోడీ గారి పేరు కూడా చెప్పకుండా ఆయన దాదాపు 50% పైన ఆయన ఇక్కడ పని చేయలేదు. ఊరికే రిటర్న్ పే ఫండ్స్ అంతా. ఈవెన్ ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్తున్నా, మన కరోనా అప్పుడు ఆరోగ్యశ్రీ కింద మనకి 5 lakhs రూపీస్ అందరికి ఇచ్చేవాళ్ళం. అది ఈయన ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఎంతమంది జనం చాలా నష్టపోయారు. ఈయన ఇవ్వలేదు, అది జరగలేదు. ఆ విధంగా చాలా నష్టం జరిగింది. ఈయన బంగారు తెలంగాణ చేయలేదు, అంతా ఆయన కొరకు చేసుకున్నాడు, వాళ్ళ ఫ్యామిలీ కొరకే తెలంగాణ చేసుకున్నట్టు అయిపోయింది. కరప్షన్ ఇందాక మీరు కాంగ్రెస్ పార్టీలో ఉంది అన్నారు, ఏ పార్టీలో కరప్షన్ లేదు చెప్పండి? బీజేపీ పార్టీలో లేదండి. బీజేపీ పార్టీలో ఈరోజు మేము చెప్పుకునేది ఏంటంటే మోడీ గారి గురించి. బీజేపీ ఆయన ఎక్కడ కూడా ఒక చిన్నది మనం ఆయనకు చూపించలేము, అమిత్ షా గారిని చూపించలేము, మీరు ఎవరిని ఇక్కడ కిషన్ రెడ్డి గారిని చూపించలేము, బండి సంజయ్ గారిని చూపించలేము, మీరు ఒక్కటన్నా ఎలిగేషన్ కరప్షన్ మీద చూపించలేము మనం. కాబట్టి నేను అనేది బీజేపీ పార్టీ కరప్షన్ అనేది సమస్య లేదు ఇలా. అందుకనే ప్రజలందరూ కూడా ఇలా ముందుకు వచ్చేది అందుకనే. అదే మీరు ఎవరి పేరు తీసుకున్నా, రాహుల్ గాంధీ చూసినా, రాజీవ్ గాంధీ చూసినా, ఇందిరాగాంధీ, ఎవరు చూసినా మీకు అన్ని గంటలు, సోనియా గాంధీ, ఎవ్రీ టైం మనం పేపర్లో చూస్తూనే ఉంటాం, మీరే చూస్తుంటారు. ఈ రోజు వరకు ఇప్పుడు నేను 9-10 సంవత్సరాల నుంచి మోడీ గారి ప్రభుత్వంలో ఒక్క కాడ కూడా చిన్న ఇది రాలేదు. వీళ్ళు చెప్పుకోవడం తప్పించి రెండోది ఏం లేదు. కరప్షన్ అనేది లేదు. కలిసారా మోడీ గారిని ఎప్పుడన్నా? కలిశానండి, ఒకసారి కలిశాను. అంతకుముందు నేను ఎంపీగా ఉన్నప్పుడు అప్పుడు పరిచయం కాదు. ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా అయ్యాడు, అంతే. నాకు ఆ విధంగా పరిచయం అంతా. కొత్త గవర్నమెంట్ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎలా ఉందనంటే ఏం చెప్తారు? అంటే రేవంత్ రెడ్డి గారు అనుకోలేదు. కేసీఆర్ గారు ఏ విధంగా అయితే నేను ఒక్క ఎంపీ ఉండి నేను తెలంగాణ తెచ్చినట్టు ఈయన కూడా ఏం అనుకోకుండా నేను ఇక్కడ పార్టీ అధ్యక్షునిగా అయ్యాను, నేను తెలంగాణ ముఖ్యమంత్రి అవుతాను అని చెప్పేసి నాన్న మాటలు అనిపించాడు. రాహుల్ గాంధీతో అనిపించారు. ఇలా గవర్నమెంట్ వచ్చింది. ఈ రోజు వరకు మనం చూస్తున్నాం 50-60 రోజుల్లో ఒక చిన్న కార్యక్రమం కూడా చేయలేని పరిస్థితి, ఒక చిన్న అభివృద్ధి కొరకు కూడా ఆయన చేసింది లేదు. ఏది మనం ఏం చెప్పలేము ఇప్పుడు. ఎందుకంటే ఆయన 100 రోజుల్లో మొత్తం 6 అయితే డిక్లేర్ చేస్తా అన్నాడు. తర్వాత ఆయన ప్రభుత్వం ముందుకు పోద్ది అంటున్నారు. ఇంకా దానిలో నాకైతే ఏం క్లారిటీ కనబడటం లేదండి. మహాలక్ష్మి పథకం అయితే ఇమీడియట్గా అమలు పరిచారు కదా, ఫ్రీ బస్ ఫర్ ఉమెన్. అదే నేను అనేది 2-3 ఈజీగా ఉన్నాయి, చేయగలిగారు. అది వాళ్ళు గవర్నమెంట్ చేసేది కూడా లేదు. బస్సులు అన్నీ ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కాబట్టి చేయగలిగారు. సో మిగతావి 4 చేయలేరంటారు మీరు? లేదు, దీనికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. దానికి కావాల్సింది డబ్బు. డబ్బు కావాలంటే అది మన దగ్గర లేవు. సోర్స్ ఉన్నాయని మనం ఇప్పటికే అప్పులలో ఉండిపోయినాం. ఇంకా అప్పులు చేస్తేనే అవి ఏమన్నా చేయగలుగుతాము తప్పించి రెండోది లేదండి. అది ఇంపాసిబుల్. అది చేసి మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ చాలా పెద్ద కాన్స్టిట్యున్సీ యాక్చువల్లీ. అక్కడ చాలామంది వివిధ రాష్ట్రాల నుంచి ఉన్న ప్రజలు మైగ్రేట్ అయి ఉన్నారు. సో వారందరి మనసుని మీరు ఎలా దోచుకోగలను అనుకుంటున్నారు? అదే ఇప్పుడు మీకు చెప్పాను, 4 to 5 years నేను టోటల్గా తిరిగాను. దాదాపు ఇప్పుడు నేను ఒక 700 అపార్ట్మెంట్స్ అసోసియేషన్స్ కలిసాను. నెక్స్ట్ థింగ్ చాలా ఈ సొసైటీస్ వాళ్ళని కూడా కలిశాను నేను. మొన్న రీసెంట్గా ఇప్పుడు ఐఫోకస్ అని చెప్పేసి ఇలాంటి కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి కలిసాం.
ఎందుకంటే వీళ్ళందరికీ ఎందుకు పోతారంటే మా ఫ్రెండ్స్ కానీ పొలిటికల్గా ఎవరైనా ఉన్నా కానీ ఇంకెవరైనా రిలేషన్స్ ఉన్నా కానీ ఆడ పిలిస్తే ఆడికి వెళ్ళి వాళ్ళతో మేమంటే మాకు చాయ్ పే చర్చ అని పెట్టుకుంటాం అన్నట్టు. ఓ 50 ఫ్లాట్లు ఉంటాయి, 70, 100 ఫ్లాట్లు ఉంటాయి. దాంట్లో కొంతమంది వస్తారు, ఒకరింట్లో కూర్చోవడము, కింద హాల్లో కూర్చోవడము, మాట్లాడుకోవడము, చెప్పడం. ఈ విధంగా నేను పరిచయం చేసుకుంటూ అందరి దగ్గర వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఒక సపోజ్ ఒక ఫ్లాట్లో పోయినప్పుడు 70 నుంచి 80 ఫ్లాట్స్ ఉంటాయి. డిఫరెంట్ పీపుల్ ఉంటారు. ఉన్నవాళ్ళు చెప్పుకుంటారంట, ఈయన 2 సార్లు ఎంపీ ఉన్నాడు, ఈయన ఇట్లా ఉన్నాడు అని చెప్పేసి మా గురించి వాళ్ళ పరిచయం చేయడం, మేము ఏ విధంగా రేపు ఏ విధంగా చేయాలి అని చెప్పేసి వాళ్ళకి చెప్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి మాకు పరిచయాలు ఆ విధంగా నేను చేసుకోవడం జరిగిందండి. మొత్తం ఈ 7 సెగ్మెంట్లలో కూడా. మీరు మల్కాజ్గిరిలో కొద్ది రోజులు పాదయాత్ర కూడా మీరు నిర్వహించడం జరిగింది. అంటే ప్రస్తుతానికి ఉన్న మల్కాజ్గిరిలో ఉన్న సమస్యలు ఏంటి అని అంటే మీరు ఏం చెప్తారు? నేను చాలా సమస్యలు చూశానమ్మా. ఇదే నేను ఇప్పుడు అనేది ఏంటంటే రంగారెడ్డి జిల్లా చాలా పెద్ద జిల్లా. దీనిలో ఒకటేమో వెస్ట్ జిల్లా, ఒకటి ఈస్ట్ జిల్లా అని. వెస్ట్ జిల్లా మనకు కంపారిజన్ చేసినప్పుడు చాలా డెవలప్ అయింది. ఈస్ట్ జిల్లా డెవలప్ కాలేని పరిస్థితి. ఇలా చుట్టూ ఒక రింగ్ రోడ్ ఉన్నది, కానీ దీనికి 4 హైవేస్ ఉన్నాయి. మెయిన్ థింగ్ ఒకటేమో వరంగల్ హైవే, నెక్స్ట్ థింగ్ ఒకటేమో విజయవాడ హైవే, కరీంనగర్ హైవే, నిజామాబాద్ హైవే. ఈ హైవేస్ రోడ్లో మనం చూస్తుంటాం ఎప్పుడు కూడా. చాలా జనం ఏంటంటే ఈ కంటోన్మెంట్ ఇది చేపట్టి జనమంతా దూరంగా ఇళ్ళు కట్టుకోవడం, అటు సిటీ డెవలప్ కావడం జరిగింది. కొంచెం దూరంగా వాళ్ళకు రోడ్స్ లేకుండా అయిపోయినాయి. అప్పుడు చేసిన 4 లైన్ రోడ్, 3 లైన్ 2 లైన్ రోడ్ అవే ఉండిపోయినాయి. దాన్ని ఇంతవరకు వైడెన్ చేయలే. అవన్నీ నేషనల్ హైవేస్ కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినవి. ఆ విధంగా నెక్స్ట్ రైల్వేస్కి వచ్చినప్పుడు మీరు ఈ సైడ్లో చూసినప్పుడు ప్రతి కాడికి మీకు రైల్వే ఇది ఉంటుంది. అటు సైడ్ వచ్చినప్పుడు చాలా తక్కువ ఉన్నాయి. వాటిని కూడా మేము గమనించి లాస్ట్ టైం మోడీ గారు ఒక ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడు కూడా మల్కాజ్గిరిలో స్టేషన్ డెవలప్మెంట్ అని చెప్పేసి ఒకటి అన్ని దాదాపు దేశం మొత్తం ఒకటే రోజు లాంచ్ చేశారు ఆయన. ఆ విధంగా మోడల్ రైల్వే స్టేషన్స్ అని అదొకటి మేము తీసుకుని అది కూడా ప్రోగ్రామ్ చేయవలసిన. ఆ విధంగా మిగతాయి కూడా గట్కేసర్ కానీ ఇంకా మౌలాలి కానీ ఈ విధంగా చాలా చెర్లపల్లి కానీ ఇటు మేడ్చల్ కానీ ఇవన్నీ కూడా మంచి సోర్స్ ఉంది. వీటన్నిటికి కూడా రైల్వే సంబంధించిన ఇవి కూడా చేయాలని చెప్పేసి ఆలోచన చేసినాం. అదేవిధంగా డంప్ యార్డ్లు మొత్తం అందరు తీసుకొచ్చేప్పుడు సిటీకి దగ్గర ఉన్నది అందరు దగ్గర పెట్టేసి చాలా ఇబ్బందులు. జవహర్ నగర్ ఆ విధంగా 2-3 ప్లేస్లు మేము ఐడెంటిఫై చేసి మేము విజిట్ కూడా చేసాం. చేసి ధర్నాలు కూడా చేసాం బీజేపీ పార్టీ. ఇప్పుడున్న ఆయన ఏం మనిషి అన్నారు మనకు తెలియదు. ఒకసారి మల్లారెడ్డి గారు ఆయన మా పార్టీలో ఉండే మాతోని అప్పుడు టీడీపీలో ఉన్నప్పుడు మేము ఆయన ఎంపీ చేసాం. ఎంపీ చేసినప్పుడు అన్న ఇవి చేస్తాం ఆయన పోయి టీఆర్ఎస్లో గెలిచాడు. టీఆర్ఎస్లో గెలిచినాక ఆయన మళ్ళీ ఎమ్మెల్యే మంత్రి అయ్యాడు. మంత్రి అయిపోయినాక మళ్ళీ ఎమ్మెల్యే అయ్యాడు. ఆయన అయితే ఆయన ఇవన్నీ ఏం పట్టించుకోలేదు. ఇవన్నీ కూడా మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. అవకాశం ఉన్నా కానీ కేసీఆర్ దగ్గర అంత మంచిగా ఆయన ఉండి లాస్ట్ ఇక్కడ ఏం డెవలప్ కూడా చేయలే. ఆయన గురించి మనం చెప్పుకోవాలనే చాలా ఇది అన్నట్టు. మిగతా ఆ విధంగా నేను కొన్ని ఐడెంటిఫై చేసుకున్నాం. ఇంకోటి కంటోన్మెంట్ ఏరియా ఉంది. కంటోన్మెంట్ ఏరియా నుంచి కూడా మాకు బయటికి వెళ్ళాలంటే రోడ్ చాలా నేరోగా ఉంటాయి. వాటిని కూడా ఏ విధంగా రేపు ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినవి కాబట్టి రేపు ఇక్కడ మాకు ఎంపీగా గెలిస్తే ఈజీగా అక్కడ చేయగలుగుతాం అనేది నాకు బాగా అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడో ఒకసారి టీడీపీ గెలిచింది, టీఆర్ఎస్ గెలిచింది, ఒకసారి కాంగ్రెస్ గెలిచిన ఆయన అయితే మీకు తెలుసు ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన అయితే ఒక్కరోజు కూడా విజిట్ లేదు ఆయన 5 ఏళ్ళు. ఆయన నెక్స్ట్ ఏం కావాలనే ఆలోచన ఉన్నారు కానీ ఆ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలని చేయలే. అందుకనే ఈస్ట్ జిల్లా చాలా వెనుకబడిపోయింది. అదే మీరు వెస్ట్ సైడ్ పోతే మీకు ఎటు పోయినా మీకు అన్ని కనబడుతుంటాయి. కానీ కంటోన్మెంట్ ఏరియా మీద నుంచి అటువైపు వెళ్ళడానికి వాళ్ళు అసలు జనరల్ పబ్లిక్ని అలౌ చేయము అని ఒకనొకప్పుడు అన్నవాళ్లే కొంచెం వాళ్ళు తగ్గి జనరల్ పబ్లిక్ని అలౌ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఇన్ కేస్ కమింగ్ ఫ్యూచర్లో కనుక దాన్ని డెవలప్ చేయాలి, కంటోన్మెంట్ ఏరియాని మనం డిస్టర్బ్ చేయకుండా, ఆ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇబ్బంది పెట్టకుండా ప్రజల కోసం సపరేట్గా వేయాలని అంటే మీ ఉద్దేశ ప్రకారం ఎలా చేస్తే బాగుంటుంది అంటారు? అంటే ఇక దానికి కొన్ని టెక్నికల్గా ఆలోచించాలమ్మా. ఎందుకంటే కొన్ని టర్నల్స్ అని వేయచ్చు, లేకపోతే ఓవర్ బ్రిడ్జెస్ అని వేయచ్చు. ఒక వే ఇచ్చేస్తే మనకు ఆ మధ్యలో సిటీ అంతా ఇప్పుడు కంటోన్మెంట్ అవతలనే ఎక్కువ అయిపోయింది మనకి. కాబట్టి దాని గురించి మనం డిస్కస్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ తప్పకుండా మనల్ని యాక్సెప్ట్ చేస్తారని నాకు కొంచెం నమ్మకం ఉంది. అవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను కొంచెం అవన్నీ కూడా పాయింట్స్ చేసుకోవడం జరిగింది. కాబట్టి రోడ్స్ కానీ అవన్నీ కొంచెం డెవలప్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. మోదీ గారు 2000 నోటుని ఏమంటారు బంద్ చేసినప్పుడు ప్రజలందరూ కూడా అన్ని రకాలుగా ఇన్నేళ్ళ నుంచి సపోర్ట్ చేస్తూనే వచ్చారు. ఎంత ఇబ్బంది పడ్డా కూడా దానికి అలవాటు పడ్డారు 2000 నోటు జరిగినప్పుడు.
కానీ ఇదే మనం ఒక ఆధార్ కార్డు పట్టుకుని ఎవరి ఆధార్ కార్డు వాళ్ళు పట్టుకుని ఓటు వేయగలిగేలాగా ఎందుకు చేయలేకపోతున్నారు? ఇప్పుడు మనం ఆధార్ కార్డు పట్టుకుని మనం వెళ్ళాం అనుకోండి, ఓటు వేద్దామని పెడితే మీ ఓటు ఇక్కడ లేదండి అంటున్నారు, సడన్గా తీసేస్తున్నారు. సో ఇన్నాళ్ళ నుంచి ఇక్కడ ఉంటూ ఆధార్ కార్డు పట్టుకుని ఒక ఆర్టీసీ బస్సు ఎక్కగలిగే వాళ్ళం, ఆధార్ కార్డు పట్టుకుని ఓటు ఎందుకు వేయలేకపోతున్నాం? ఈ పాయింట్లు ఎందుకు ఆలోచించట్లేదు సార్ మీ రాజకీయ నాయకులు? ఇది మీరు చెప్పి 100% కరెక్ట్ అమ్మా. ఇది కూడా మేము ఇప్పుడు రీసెంట్గా శశిధర్ రెడ్డి అని చెప్పేసి మాకు మాజీ మంత్రి, ఇప్పుడు మా పార్టీలో మొన్న ఉన్నాడు ఆయన, వారితో డిస్కస్ చేసిన ఈ కమిటీకి అతను నేర్చుకున్నాం మేము. ఫ్యూచర్లో మేము ఈ దొంగ ఓట్లు కానీ ఇవన్నీ కూడా అన్ని తీయడము, ఈ ఆధార్ కార్డు లింకేజ్ కొరకు ఇవన్నీ కూడా మేము చాలా వర్కౌట్ చేశాము. కానీ అది పార్టీలో మా పార్టీ వరకే డిస్కషన్ అయింది. గవర్నమెంట్ ఇంకోటి ఏ వరకు మేము ఎక్కువ దానికి ముందు పోలేకపోయినాం. ఎలక్షన్ కమిషనర్ సెంట్రల్ పార్టీకి మేము అన్ని డీటెయిల్స్ అన్ని ఇవ్వడం జరిగింది. ఇది చేస్తేనే చాలా బాగుంటుంది, ఎందుకంటే చాలామంది ఎప్పుడు వచ్చినా ఈ దొంగ ఓట్లు అన్నీ వెళ్ళిపోతాయమ్మా. ఇప్పుడు మేము దగ్గర ఒక మా పార్లమెంట్లోనే ఈ 2.5 లక్షల పైన దొంగ ఓట్లు ఉన్నాయని మాకు శశిధర్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళు ఇక్కడ వేస్తారా అక్కడ వేస్తారా, వాళ్ళకి అసలు ఏమి ఇదే లేదు. లేదా ఉన్న వాళ్ళకు మీరు అన్నట్టు పోలింగ్ స్టేషన్కి రాగానే మీది ఇక్కడ మిస్ అయిందండి, ఆ పోలింగ్ స్టేషన్కి వెళ్ళండి అని చెప్పడం జరుగుతున్నది. ఇవన్నీ జరుగుతున్నాయి. ఆయన బాగా స్టడీ చేశాడు. మాతో కూడా కమిటీలో ఆయన ఎప్పుడు డిస్కస్ చేస్తాడు, అన్న మీదెట్లుంది అని చెప్పేసి మాట్లాడుకోవడం జరుగుతున్నది. ఎందుకంటే ప్రతి దానికి బ్యాంక్ అకౌంట్ దగ్గర నుంచి ప్రతి దానికి ఆధార్ కార్డు లింక్ అయ్యి ఉన్నప్పుడు మరి ఇది కూడా దానికి లింక్ చేస్తే అయిపోతుంది కదా సార్? ఇది కరెక్ట్ అండి, ఇది అవుతుంది తప్పకుండా. ఈసారి ఇక్కడ మేము గెలిస్తే కూడా చేసేందుకు నేను తప్పకుండా ప్రజలకే అని కదా అందరికీ చాలా ఉపయోగపడే విషయం అది. ఇన్ని పార్టీల్లో మీరు వర్క్ చేసినా బీజేపీలో మంచి డిసిప్లిన్ ఉందండి అని ఇందాక అన్నారు మీరు ఒక మాట, ఒక మంచి సిస్టమేటిక్గా వెళ్తూ ఉంటుందని. మరి ఈ ప్రపోజల్ ఎందుకు పెట్టట్లేదు సార్? రేపు మీ మల్కాజ్గిరిలో మీరు విన్ అయిన తర్వాత అట్లీస్ట్ ఇది నా వైపు నుంచి ఒక విన్నపం ఏంటంటే మీ నుంచైనా ఇనిషియేట్ తీసుకుంటే మన తెలంగాణలో తెలుగు రాష్ట్రాల్లో మిగతా వాళ్ళన్నా మారుతారని ఒక ఆశ. ఇప్పుడు ఎన్విరాన్మెంట్ అంతా మనం పొల్యూట్ అయిపోతుంది అని అనుకుంటున్నాం. ఆవులు గేదెల దగ్గర నుంచి ప్లాస్టిక్ తినేసి మట్టిలో ప్లాస్టిక్ అనేది ఇంతగా ఎక్కువగా కనిపిస్తుంది విరుగుగా అని మనకు పొల్యూట్ అయిపోతుంది అని చెప్పి మాట్లాడుకుంటున్నాం. నిజంగా గవర్నమెంట్ కనుక తలుచుకుంటే మీ రాజకీయ నాయకులే కనుక ఒక అడుగు ముందుకేస్తే ప్లాస్టిక్ని బ్యాన్ చేయలేమా చెప్పండి? చేయొచ్చండి. ఇప్పుడు అదే మనం చూస్తున్నాం. ఇప్పుడు అందుకనే నేను యోగి గారు కానీ ఇప్పుడు మేము చూస్తున్నాం వేరే, ఇప్పుడు మేము డబుల్ ఇంజిన్ సర్కార్ అనేది దాని గురించి. ఇప్పుడు ఏదైనా సహకరించాలన్నప్పుడు ఇక్కడ ఒక పార్టీ ఉండి మేము ఒకటి ఆడ సెంట్రల్ ఒక పార్టీ ఉన్నప్పుడు ఇట్లాంటివి కొన్ని చేయలేకపోతున్నాం. అక్కడ ఇబ్బంది అవుతున్నది. ఏదైతే ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఎక్కడైతే డబుల్ ఇంజన్ సర్కార్ ఉందో ఆడ చాలా మట్టుకి ఇప్పటివరకు 50-60% చేయగలుగుతున్నాం అట్లాంటి పనులన్నీ కూడా. నేను చూశాను, గుజరాత్కి వెళ్ళాను, అక్కడికి వెళ్ళాను. చాలా మట్టుకి కోఆపరేషన్ ఉంటుంది తప్పకుండా గవర్నమెంట్ కానీ అక్కడ రెండు ఉన్నప్పుడు. ఇక్కడనైతే మరీ తెలంగాణలో చాలా అన్యాయం చేశాడు ఆయన కేసీఆర్. కనీసం ప్రధానమంత్రి వస్తే రిసీవ్ చేసుకోవడానికి కూడా ఆయన టైం ఇవ్వకుండా అట్లా చాలాసార్లు ఇన్సల్ట్ చేయడము ఇప్పుడు అన్నీ చాలా చూసాం. ఆయన ఒంటెత్తి పోకడ పోయి తెలంగాణలో అసలు ఆయన బంగారు తెలంగాణ కాదు, చాలా వరస్ట్ తెలంగాణ లెక్క చేశాడండి ఆయన, ఏమన్నా అనొచ్చింది. ఎందుకంటే మనం చూస్తున్నాం ఇప్పుడు మీరు అన్నది 100% కరెక్ట్ అండి. ఎందుకంటే ఇది తెలంగాణ అనేది ఒక చిన్న మంచి రాష్ట్రం. ఇప్పుడు చేయడానికి ఇప్పుడు అందరూ ఇప్పుడు ఇక్కడ చాలా మటుకు మనకు ఇండస్ట్రీస్కి ఇవన్నీ కూడా చాలా బాగా వచ్చేసాయి. సాఫ్ట్వేర్ కానీ ఇవన్నీ కూడా అసలు ఇవన్నీ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చేయవచ్చు. కానీ వీళ్ళు చేపట్టి చేయలేకపోయాం. తప్పకుండా ఇక్కడ కనుక రేపు బీజేపీ గవర్నమెంట్ మీరు అన్నట్టు కనుక ఇక్కడ కనుక రేపు ఫ్యూచర్లో వస్తే ఇక్కడ మేము ఎంపీగా గెలిచినా కానీ ఇది కానీ ఈ ఓటింగ్ సిస్టమ్ కానీ ఆధార్ కార్డు కానీ ఇవన్నీ కూడా చాలా మటుకు చేంజ్ చేసేందుకు నా వంతుకు నేనైతే కృషి తప్పకుండా చేస్తాను వీటి మీద దృష్టి పెట్టి. మీరు విన్ అయితే కమింగ్ ఎలక్షన్స్లో మీ కాన్స్టిట్యున్సీకి మీరు ఏం చేస్తారని అంటారు? ఈ సందర్భంగా ప్రజలకు మీరేం చెప్తారు? నేను చాలా మటుకు ఐడెంటిఫై చేసుకున్నాం. ఇప్పుడు మేము ఊరికనే వచ్చి ఎక్కడికెళ్ళో ఒక వ్యాపారం నుంచి వచ్చి ఇలా ఏదో డబ్బులు ఖర్చు పెట్టో లేకపోతే ఇది కట్టో నేను ఎంపీ కావాలని చెప్పేసి ఆలోచనతో లేము. ఈరోజు ముఖ్యంగా ఏంటంటే నేను మోదీ గారిని వారిని 10 ఏళ్ల నుంచి వారిని చూస్తున్నా కాబట్టి వారు ఓన్లీ భారతదేశం అనేది ఆయనకు బాగా దృష్టిలో పెట్టుకున్నాడు కాబట్టి ఇది ఎట్లయినా వారితో ఈ అభివృద్ధి చేసేందుకు ఏమేం చేస్తే బాగుంటుందని నేను ఒక 5 years నుంచి కూడా ఒక ప్లానింగ్ ప్రకారం చేసుకున్నాను. చాలా ఇంతకుముందు మీకు చెప్పాను, రోడ్స్ అని ఇలాంటివి కానీ ఇప్పుడు ఈ ఆధార్ కార్డు కానీ నెక్స్ట్ థింగ్ రేపు ఈ ప్లాస్టిక్స్ ఇవన్నీ కూడా డంపింగ్ యార్డ్లు అయితే ఎంత ఘోరంగా ఉంటుందమ్మా. ఇవన్నీ కూడా ఎక్కడికి షిఫ్ట్ చేసి వీటన్నిటి చేయాలనే దాని మీద ఒక ప్లానింగ్లో మేము ఉన్నాం. కాబట్టి ఇవన్నీ తప్పకుండా నేను కనుక పార్టీ ఆదేశించి నన్ను కనుక ఇక్కడ ఎంపీ కనుక చేస్తే నేను ఇవన్నీ చేయడానికి నేను 100% నాకు ఫుల్ టైం ఇప్పుడు పని చేస్తున్నాను. అంతకంటే ఎక్కువ టైం ఇచ్చేసి కూడా నేను ఇక్కడ పనిచేసి ఇవన్నీ సాధిస్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇన్ కేస్ మీకు అక్కడి నుంచి పార్టీ టికెట్ ఇచ్చి మీ కాన్స్టిట్యున్సీలో మీరు పాదయాత్ర చేసినప్పుడు మీరు ఏ సమస్యల్ని గుర్తించారన్న పాయింట్లో మీరు ఎప్పుడైనా మమ్మల్ని పిలిస్తే తప్పకుండా ఆ సమస్యల్ని చూపిస్తూ
ఆ సమస్యలు మీరు పరిష్కరిస్తారు అన్న పాయింట్లో ఒక మంచి ఏమంటారు ప్రజలకు అవేర్నెస్ తీసుకురావడానికి మా వంతు బాధ్యతగా మేము కూడా తప్పకుండా చేస్తాం. థ్యాంక్ యూ. ఈ సందర్భంగా ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఎలక్షన్ మూమెంట్ సందర్భంగా? ఇప్పుడు చూసానమ్మా చాలా మటుకు ఇప్పుడు కార్పొరేషన్గా మేము కూడా నాకు దాదాపు 50 నుంచి 60 డివిజన్స్ వస్తాయి. అంటే ఆల్మోస్ట్ ప్రతి డివిజన్ కూడా నేను విజిట్ చేశాం. ఏడ చూసినా ఈ డ్రైనేజెస్ చాలా ప్రాబ్లం వర్స్గా ఉన్నాయి. నెక్స్ట్ థింగ్ మనం వర్షాలు పడ్డప్పుడల్లా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం. అవన్నీ కూడా మేము ఏది విధంగా మీరు చూసారు ఉప్పల్ని అయితే ఒక పడవలు వేసుకొని తిరిగే టైం కూడా వచ్చింది. ఇవన్నీ కూడా ఈ వరదలు వచ్చినప్పుడు వాటిని ఆ నీళ్ళని ఏ విధంగా డైవర్ట్ చేయాలి ఇవన్నీ కూడా చాలా మట్టుకు ఇవన్నీ చేయాలి. అది డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్నప్పుడు మేము ఇవన్నీ ఈజీగా చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు మాకు అది సాధ్యం లేదు. ఫ్యూచర్లో తప్పకుండా ఉంటుంది. మేము గెలిస్తే మాత్రం వీటన్నిటి ఇనిషియేటివ్ తీసుకొని ఈ ఉన్న ప్రభుత్వంతోనైనా మేము మాట్లాడుకొని ఈ కార్పొరేషన్ అదంతా డెవలప్ చేయడానికి, ఎందుకంటే 60 డివిజన్స్ ఉన్నాయంటే ఆల్మోస్ట్ 50% కార్పొరేషన్ మాకు ఈ పార్లమెంట్ పరిధిలోనే వస్తుంది. కాబట్టి ఆ దృష్టిలో పెట్టుకొని తప్పకుండా ఆ అభివృద్ధి కొరకు నా వంతుకు నేను తప్పకుండా చేస్తానని చెప్పి ఇలాంటివన్నీ కూడా నేను ఐడెంటిఫై చేసుకున్నాను. ఎందుకంటే చాలా ఇబ్బంది పడ్డాం మొన్న కరోనా అప్పుడు కూడా, హాస్పిటల్స్ లేక వీళ్ళు లేక వాటికి కూడా ఏ విధంగా చేయాలనే దాని మీద మేము హాస్పిటల్స్ కూడా ఇచ్చాం. అవి కూడా పెట్టుకోలేని పరిస్థితి. సండుకోమని చెప్తే ఇక్కడ పెట్టుకోమంటే ఆయన ఒకడ చెప్తే ఒకడ పెట్టడం, మీరు ఇక్కడ ప్లేస్ ఇవ్వమంటే ప్లేస్ ఇవ్వకపోవడం, ఇలాంటివన్నీ చేసి మళ్ళీ ప్రభుత్వమే చేస్తలేదు మోడీ గారే చేస్తలేరని చెప్పి వాళ్ళు చెప్పడం ఒకటే జరిగింది. కానీ ఇది అట్లా జరగకుండా మేము ఎక్కువ ఇనిషియేట్ చేసుకొని చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దట్స్ వెరీ నైస్ సార్. యాక్చువల్లీ మీలాంటి వాళ్ళు ఎందుకంటే చక్కటి స్మైల్ తోటి మంచి చిరునవ్వుతోటి మీరు ఎంట్రీ ఎలా ఇచ్చారో ప్రజలను కూడా మీరు ప్రజల సమస్యల్ని కూడా మీరు ఇలాగే ట్రీట్ చేస్తారన్న విషయం నాకు అర్థమైంది బాగాను. అంటే ఎలాంటి శత్రుత్వం మీరు డెవలప్ చేసుకునే మనుషులు నాకు ఎక్కడ కనిపించలేదు. అందరినీ కలుపుకోయే వ్యక్తిలా కనిపించారు నాకైతే. మీలాంటి వాళ్ళు రాజకీయాల్లో రావడం అనేది చాలా సంతోషం. అయితే టికెట్ ఇవ్వాలి, అలాగే విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్.